రైతన్నలకు వందనం, అన్నదాతలకు అభివందనం. మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని శిలార్మియాగూడెం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన యువ రైతు జగన్ మనతో ఉన్నారు. వారు ఈ ప్రాంతంలోనే చాలా అరుదుగా సాగు చేస్తున్న వేరుశెనగలో కదిరి వేరుశెనగ విత్తనాలను వారు కొనుగోలు చేసి వాటిని సాగు చేస్తూ ఉన్నారు. ఎంత భూమిలో వాళ్ళు వేరుశెనగ సాగు చేస్తున్నారు, అందుకోసం విత్తనాలను కదిరి రకం వేరుశెనగ విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు, ఇక్కడ సాగు చేస్తున్న పంట రేపో మాపో ఇక వేరుశెనగ కోతకు రెడీ అయిపోయింది కాబట్టి ఎంత దిగుబడి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక చెట్టుకు ఎన్ని కాయల వరకు ఉన్నాయి, అసలు రైతు ఆశించిన ఫలితం పొందే అవకాశం కనిపిస్తుందా, ఎవరైనా రైతులు చేయాలనుకుంటే జగన్ గారి అనుభవం ఏం చెప్తోంది అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు? మీ ఏజ్ చిన్న అంటే నాకు ఇప్పుడు 28 ఉంటే నా ఏజ్. నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాగానే వ్యవసాయంలోకి రావడం జరిగింది. మా అంత ముందుకే మా అన్న ఉండేది, ఆయన జాబ్కి వెళ్ళిపోయిండు. ఆయన జాబ్కి వెళ్ళిపోగానే నేను వ్యవసాయంలోకి మా నాన్న ఒక్కడు చేయలేకపోతున్నాను, నేను రావడం జరిగింది. అయితే అంతమందికి కూడా నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా కామన్గా మనం పచ్చేను కూడా విక్కగానే శని వేయడం ఇలాంటి ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాను. మామూలుగా K6 ఇవి లోకల్ మన సబ్సిడీ ఇచ్చేది గవర్నమెంట్, అవే తెచ్చేసేది ఎప్పుడైనా మేము. అయితే ఎప్పుడైనా పంట అంత ఆశించినట్టు రాకపోవడం, తక్కువ కాత కాయడం, చెట్టుకు ఒక 10 కాయలు 15 కాయలు, ఆడికి ఎక్కువ కాసినట్టే మనకు 15 కాయలు కాసిందంటే K6 రకం. అయితే ఈ మధ్యన దీని గురించి ఫేస్బుక్ లో చూడడం జరిగింది. అనంతపూర్ వాళ్ళు పెట్టారు అనమాట ఫేస్బుక్ లో. దాన్ని చూసి యూట్యూబ్ లో సెర్చ్ చేయడం జరిగింది. కదిరి లేపాక్షి 1812 అని 1812 దాని గురించి వాళ్ళు ఫేస్బుక్ లో ఎవరైతే అప్లోడ్ చేస్తే చూసినాం. బాగా దిగుబడి వస్తుంది, దానికి ఇట్లా ఖర్చు తక్కువ వస్తుంది, చెట్టు ఎత్తు పెరగట్లేదు, పెరగకపోవడం ప్లస్ దిగుబడి ఎక్కువ రావడం, కాత ఎక్కువ కాయడం అని చెప్పేసరికి మేము దాని గురించి తెలుసుకొని మేము దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. దాని గురించి తెలుసుకొని అక్కడ ఒక రైతు ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన ద్వారా మళ్ళీ ఆయన కాడ లేకుంటే ఇంకో బ్రోకర్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక పండించిన రైతు నెంబర్ తీసుకొని అలా మేము చివరికి అనంతపూర్ డిస్టిక్ వెళ్ళి తీసుకొని వచ్చినాం. అనంతపూర్లో అదేదో ఊరు పేరు ఉంది, ఐడియా లేదు. మన పుట్టపర్తి ఒక 12 కిలోమీటర్ల ఉంది. 10-12 కిలోమీటర్ల దూరాన. మేము నవంబర్ నవంబర్లో పోయినాం. అప్పుడు పోయి తీసుకురావడం జరిగింది. మేము ఒక 2 వెళ్ళినాం. నేనొకరు, మా ఫ్రెండ్ ఒక ఆయన, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆయన, 2 కలిసి తేవడం జరిగింది. నేను 1 క్వింటాల్ తీసుకున్నా, ఆయన ఒక 3 క్వింటాల్ దాకా తీసుకుండు. క్వింటాల్ ఒక 10,000 దాకా పడ్డది. కాయలే, ఓన్లీ కాయలే, వేరుశెనగ కాయనే మీకు 10,000 పడ్డది. రాను ఛార్జీలు మనిషికి ఒక 1,500-2,000 దాకా రవాణా ఛార్జెస్ పడ్డాయి. అంటే మేమే ఇంచి వెహికల్ తీసుకొని పోవడం జరిగింది. అందువల్ల మాకు కొంచెం అదే వెహికల్ వేసుకొని వచ్చిన ట్రాన్స్పోర్ట్ అదొకటి ఇబ్బంది లేకుండా అయిపోయింది మాకు. తీసుకొని వచ్చిన తర్వాత విత్తన శుద్ధి చేసుకున్నాం, అంతా గిల్లించుకోవడం, పట్టేయడం. అంటే మేము గిల్లడానికి అవకాశం లేకుండా అప్పుడు ఏమైందంటే వాళ్ళకు వర్షాలు బాగా పడి విత్తనం కొంచెం కరెక్ట్ విత్తనం దొరకలేదు మాకు అక్కడ రైతులకు. అంటే వేరుశెనగ పంట మీద ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి. అందువల్ల విత్తనం మాకు కరెక్ట్ దొరకక ఇది తెచ్చుకున్నాక కొంచెం చిన్న కాయలు ఉండే అవి అన్నీ ఉండే గిల్లడం ఇబ్బంది అవుతుందని మిషన్కే పట్టి చేయడం జరిగింది. అది మిషన్కి వేయించిన. ఇక ఎంత అయింది ఒక క్వింటాల్కి మిషన్ ద్వారా పట్టడానికి ఖర్చు? మిషన్కి 500 అయింది. 500 అయింది. క్వింటాల్కి ఒక 3 గుంటలు 4 గుంటలు అయినాయి. కేజీలలో చెప్పుకుంటే కేజీలలో అంటే ఒక 50 కేజీలు, 50-60 కేజీలు. ఒక 100 కేజీల వేరుశెనగకాయ తెచ్చుకుంటే 50 కేజీల శనగ. ఎంత భూమికి సరిపోయింది మీకు? ఎంత భూమి అంటే ఒక ఎకరం బావుకి వచ్చింది. ఎకరంన్నర అంతవరకు వేసినాం. బత్తాయి చెట్ల వేసుకున్నట్టు బత్తాయి చెట్ల సాల సందునే వేయడం జరిగింది. అయితే అది ఏమైందంటే ఇంకో విషయం, మనకు విత్తనాలు కూడా వాళ్ళు ఏమన్నారంటే పల్సగా ఏమన్నారు, ఎంత దూరం వేసుకోమన్నారు? ఒక జానన్నర దూరం ఏమని అన్నారు. ఫీట్ దూరం ఏమన్నారు. ఇక మేము అట్లా చెప్పేసరికి ఆ విత్తనం కూడా కొంచెం బాగాలేక మాకు అది కొంత నష్టం మొలవలేదు, కొంచెం గింజలు కూడా కొన్ని.
అంటే గింజకు మధ్యన ఫీట్ దూరం అన్నారు, సాలుకు మధ్య సాల్ మధ్యలో ఒక ఫీట్ వస్తుంది, అటైనా ఫీటే ఇటైనా. అంటే మేము ఎడ్ల నాగళ్ళని తీసుకొని ఎడ్ల నాగళ్ళతో జరిగింది, అరకలతో మిషన్ తోటి ఏమి అయిపోయలేదు, ఓన్లీ అరకలతో వేసి. ట్రాక్టర్ తోటి వేస్తే అలా అనుకున్న దూరం వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు, దానికి పర్లేదు. ఫీట్ క్యాప్ అంటే గింజలు మనం వేసుకునే దాన్ని బట్టే కదా. ఇప్పుడు బోదెలు పోసుకురా మీరు నార్మల్ గా గుంటకలు తోలడం జరిగింది. గుంటకలు తోలడం వల్ల బోధె మామూలుగా చిన్నగా బోధె పడ్డది. కాకపోతే దీనికి ఏంటంటే ఇది కొత్త రకం జాబట్కి దీనికి వెడల్పు ఎక్కువ పడాలి బోధె. మనకి మన K6 ఏమో గింతే ఉంటుంది జాబ్, చిన్న సైజు బోధె పడ్డా ఏం కాదు. కాకపోతే దీనికి ఏమైతుందంటే కొద్దిగా ఎక్కువ బోధె పడాలి. ఎందుకంటే కామన్ గా వాళ్ళు చెప్పడం 150 నుంచి 200 మధ్యలో కాయలు చెప్పారు. చూడడం లైవ్ లో చూడడం జరిగింది, చేనుకు పోయి కూడా పర్లేదు పక్కా ఉన్నాయి. 150, 120 నుంచి 150, 170 మధ్యలో ఉన్నాయి కొన్ని చెట్లకి. ఒక్కొక్క చెట్టు ఆరోగ్యాన్ని బట్టి దాని కాతను కాసింది, అది అట్లా కాయడం జరిగింది. అది 100 కంటే పైనే ఉన్నాయి. అయితే మన దగ్గర ఏమైందంటే మాకు కొన్ని ఆడికి చెప్పారు కానీ కొన్ని అనుభవాలు తెలియకపోవడం వల్ల కొత్త అయ్యేసరికి మాకు చెట్టును అనేది కొద్దిగా అదమాలు అనేది మాకు తెలియదు. బరువు చెట్టు వెడల్పు కావాలి. ఇప్పుడు రెండో దశ పూత, రెండో దశ మూడో దశ పూత, మూడో దశ ఒక నెలకి ఇక నెల కాంచి స్టార్ట్ అయితేనే ఉంటుంది పూత. వేరుశనగ 3 నెలలు 3 నెలల 15 రోజులు, ఏదైనా 3 నెలలు 3 నెలల 15 రోజులు. కాకపోతే ఇంకో 5 రోజులు ఎక్స్ట్రా, 3 నెలలు 20 రోజులు అంతే. ఇక 100-110 రోజులు అంతే ఎప్పుడైనా. అయితే మీరు మొదటి దశ అంటే ఒక నెల రోజులకు మొదటి దశ పూత వచ్చిన తర్వాత చెట్టును అదమాలా? చెట్టు పైనుంచి అదవడం అనేది జరగాలి. జరిగితే ఏమైతుంది, అది ఏమైంది కిందికి వెళ్ళిపోయి కింద ఉన్న వేరు వ్యవస్థ అనేది ఆ పంగల వంగడం వల్ల దాని నుంచి కూడా మనకు పిందె పడడం జరుగుతుంది. ఎక్స్ట్రా చుట్టూ మన K6 ఏంటంటే ఓన్లీ వేరున్న దగ్గరనే పిందెలు పడతాయి. దీనికి అట్లా కాకుండా చుట్టూ మనకు కొమ్మలకు కూడా పిందెలు దిగడం జరుగుతుంది. భూమి టచ్ అవ్వడం దాని వల్ల అవి పిందెలు దిగడం జరుగుతుంది, సంఖ్య పెరగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అదొకటి మాది మిస్టేక్ జరిగింది ఆడ, మాకు తెలియక. అంటే మాకు ఆల్మోస్ట్ మేము అప్పటికి ఫోన్ టచ్ లో లేము. తర్వాత ఏమైందంటే మళ్ళీ నెంబర్ ట్రై చేసి మళ్ళీ ఫోన్ చేసరికి మాది ఆల్రెడీ అప్పటికే పిందె ఆల్మోస్ట్ దిగిపోయింది. ఇక నెక్స్ట్ ఈ విత్తనాన్ని మేము అట్నే నిల్వ చేసుకొని నెక్స్ట్ సారి ఇంకా ఎక్కువ వేసి ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాం. దాన్ని ఏమంటారు మామూలుగా సాధారణంగా గంప కొట్టడం, గంప దొక్కడం అంటారు దాన్ని. గంప దొక్కడం అంటారు. గంప చెట్టు మీద పెట్టి ఒత్తాలి, అంతే. అన్ని చెట్లను ఒత్తుకుంటూ పోవాలి. కాకపోతే మనకు అంత ఓపుకుండా జాడు కొంతమంది ఏం చేస్తారంటే బోధే టైప్ వేసి దాని మించి నిచ్చెన కానీ ఏదన్నా మన ఇప్పుడు మన ఇల్లు కట్టేటప్పుడు ప్లాస్టింగ్ చేసేటప్పుడు తడక కడతారు కదా, ఆ తడకనేసి అట్లా ఒక రోజు ఉంచడం కానీ, ఒక రోజు ఉంచితే అది అణిగిపోద్ది కదా చెట్లు, అట్లా దానివల్ల జరుగుతుంటది. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మన దానికి పురుగు ప్రభావం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి K6 రకానికి. దీనికేమో పురుగు అంతగనంగా ఆశించట్లేదు, పెట్టుబడి తక్కువ వస్తుంది. యూరియా కూడా భారీ ఎత్తున ఏం అడగట్లే. నేనైతే భారీ ఎత్తున పెట్టుబడి కూడా ఏం పెట్టలేదు, మామూలు పెట్టుబడి. ఒక్కసారి ఏదో పల్సగా యూరియా చల్లాలి అనే ఉద్దేశంతో చల్లడం జరిగింది. లేకుంటే అసలు దీనికి అవసరం కూడా లేదు అసలు యూరియా చల్లడం కూడా. అలాంటిది ఏం యూజ్ చేయలేదు అసలు భూమిలో. దానికి ఏ పిండి ఏది లేదు, గింజ నాటడం, యూరియా చల్లడం. గింజలు తేవడానికి 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది. వేరుశనకాయ కొనుక్కోవడానికి ట్రాన్స్పోర్ట్ 10,000 రూపాయలు, 11,000. గింజలు విత్తనాలు శుద్ధికి దానికి ఒక 2,000, 3,000, మొత్తం 14,000 అయింది. 14,000 ఒక్కసారి మామూలుగా పక్క చేల ఉన్న పురుగు అంతా దీమిదికి అది తిని దీమిదికి రావడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో తప్పని సిచ్యువేషన్ చాటుకు ఓన్లీ ఇది ఒక్క విత్తనం అయితే మాత్రం పురుగు కూడా ఆశించే అవకాశం ఉండదు మనకి. K6 వేసిన దాని ఎమ్మటే దానిలోంచి దీంట్లోకి రావడం జరిగింది. దానివల్ల దీనికి కూడా మందు కొట్టడం జరిగింది. మొత్తం కలిపి ఎకరం బావుకు 14-15,000 రూపాయలు ఖర్చు ఏం కాలే. 15,000 వేసుకోండి. ఇక వాటర్ ఎంత పడుతున్నాయి దీనికి దానికి ఏమైనా తేడా అనిపించిందా? వాటర్ డిఫరెన్స్ ఏం లేదు అంతే. ఇక అంటే ఇది ఏమైతుందంటే ఒక 2 రోజులు లేట్ అయినా K6 అనేది వాడబట్టడం జరుగుతుంది. ఇది వాడబట్టట్లేదు. ఒక 20 డేస్ దాకా నీరు ఆపుకోగలుగుతుంది. ఇప్పుడు కోతకు వచ్చిన చెట్టు కూడా నిగనిగలాడుతుంది కదా, ఇప్పుడు ఈ చెట్టుకు ఇది దగ్గర ఇప్పుడు 22 డేస్ అవుతుంది మేము వాటర్ పెట్టక. ఈ చెట్లకు 20-25 రోజులు అవుతుంది ఇప్పుడు వీటికి నీళ్ళు పెట్టక. ఈ రోజే రేపు పీకుదాం, రేపటి పీకుదాం అన్న ఉద్దేశంతో దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్ పీకడం. ఇక
పీకాలండి. బాగానే ఉన్నాయి, యావరేజ్ ఒక 30-40 వరకు అయితే కనబడుతుంది. అంటే మీరు మరి 100-150 వస్తాయి అనుకున్నారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తక్కువ వచ్చినాయి కదా మరి. అయితే మన మిస్టేక్ ఏడా ఉందంటే ఇప్పుడు ఇట్లా అనగదొక్కలే కదా మనం, అనగదొక్కకపోవడం వల్ల ఏమైతుంది, ఇగో ఇట్లా ఇట్లా పడేపిందంతా మనకు సైడ్ ఎమెట్ వచ్చిందంతా లేట్ అయిపోయింది. మన K6కి ఏంది ఓన్లీ ఈడంగానే కాయ దిగుతుంది, ఓన్లీ ఈడంగానే. దీనికి ఏమైతుంది ఇగో ఇట్లా పంగ నుంచి కూడా వేరు వ్యవస్థ అనేది పిందె దిగడం జరుగుతుంది. అట్లా అందుకోసమనే మనకు వాళ్ళు చెప్పడం మనకు తెలియక అదొకటి మిస్టేక్ నా దగ్గర జరిగింది. దాని నుంచి ప్లస్ వాళ్ళు విత్తనాలు ఇచ్చినా కూడా కొంచెం వర్షాకాలం జాటుకు మొలక రావడం, కొన్ని మక్కడం, గింజ ఎక్కువ మక్కింది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే మనలకి పీకి దుయ్యరు ఎమ్మటే, ఓన్లీ వాళ్ళు పీకి మెదబెట్టడం, మెదబెట్టి కొద్ది రోజులు 4-5 రోజుల నుంచి చేను మక్కిన దాన్ని చూసి మళ్ళీ మిషన్లో వేసుకోవడం. వాళ్ళు కూలీల కొరత ఉండడం వల్ల వాళ్ళు మిషన్లు యూజ్ చేస్తారు వాళ్ళ దగ్గర మొత్తం. మన దగ్గర కూలీల కొరత ఉంటుంది, మన దగ్గర కూలీలు బాగురు కాబట్టి మనకు దొరుకుతారు, పర్లేదు, వాళ్ళే వస్తారు చేసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు 14-15 వేలు మీకు ఈ ఖర్చు వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు ఇందులో ఎకరం బావులో? ఇప్పుడు ఎకరం బావు అంటే నేను ఒక 30 బస్తాల దాకా 30-35 బస్తాల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓన్లీ బస్తాలే. 35 బస్తాలు, 35 బస్తాలు అంటే 30 కేజీలు ఒక బస్తా? 30 కేజీలు ఉంటుంది, అంటే 10 క్వింటాలు. 10 క్వింటాలు ఎకరం బావు. ఇంకా గింజ చూడండి ఎంతలా ఉందో, అదే చాలా ఉంది. మన K6 అంత లావు ఉండదు, మళ్ళీ చిన్నగా ఉంటది కొంచెం గింజ, అంత లావు ఉండదు. వీటికి మార్కెట్ అంటే కామన్ మార్కెట్, మనం డైలీ ఇక్కడ K6 అమ్మేట వాళ్ళకి టైపే. కాకపోతే సైజ్ వేరే ఉంది కదా అని చెప్పేసి అట్లా ఏముండదు, వాళ్ళకి ఏముంది, నాణ్యత ఎంతసేపు గింజ లావు కావాలి, కాయ లావు కావాలి. మార్కెటింగ్ చేసుకునే వ్యక్తికి ఎంత చెప్పిన వాళ్ళకి లోకల్ బేరగా లేదు, ఎట్లుంటది, కాయ లావు ఉంటే జనాలు కూడా మా దగ్గర వచ్చి ఎక్కువ కొంటారు అనేది ఒకటి వాళ్ళకి. నాణ్యత చూడకుండా ఓన్లీ కాయ ఒకటి లావు ఉంది, గింజ గట్టి ఉందా లేదా అందులో వాళ్ళకి కావాల్సింది అది మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి ఎంతసేపు. ఇప్పుడు మీరు 10 క్వింటాలు వెళ్తుంది అనుకుంటారు కదా, ఏం ధర నడుస్తుంది మార్కెట్ లో జనరల్ గా? ఇప్పుడు లోకల్లో ఇక్కడ వచ్చి ఒక కుండ అంటే ఒక మరి 22 కిలోలు వస్తుంది అనుకుంటా. 22 కిలోలకి 400 రూపాయలు అడుగుతారు, అంటే కేజీ 20 రూపాయలు, కేజీ 20 రూపాయలు చొప్పున అడుగుతారు ఇక్కడ రీటైల్ గా. మన దగ్గర వచ్చి కొనుక్కోపోవడం ఒకటేసారి 10 క్వింటాలు అట్లుంటే అట్లా కొనుక్కపోతారా? మొత్తం ఒకేసారి మొత్తం అవును, మొత్తం అంటే మధ్యలో ఒక ఆయన బ్రోకర్ కొనుక్కొని పోతాడు, వాళ్ళు చిల్లర వ్యాపారులకు అమ్ముతారు అనమాట, చిరు వ్యాపారులకి. మళ్ళీ వాళ్ళు కస్టమర్లకి ఒకవేళ రైతు ఈ విధంగా అమ్ముకోలేకపోయిండు, డైరెక్ట్ మార్కెట్ కు తీసుకెళ్లి క్వింటాల్ లెక్క అమ్మాలనుకోండి, క్వింటాల్ ధర ఏముంది? క్వింటాల్ ధర ఇప్పుడు ఒక 7,000 దాకా పలుకుతున్నట్టు, 7,000-8,000 దాకా నడుస్తుంది. అది నిన్న మన పేపర్ రేట్ ప్రకారం అయితే 7,000. జనరల్ గా అయితే ఎంత ఉంటుంది మామూలుగా వేరుశనగ ధర? వేరుశనగ ధర అంటే కామన్ టైంలో శనగ ఎక్కువ ఉన్నప్పుడు అయితే 5,000 అట్లా పోతుంటది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వేరుశనగ బాగా పండడం, జనాలు కూడా ఎక్కువ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు కూడా బాగా ఈసారి ఇక్కడ మా సైడ్ కూడా ఎక్కువ వేసారు, పంట వేయడం బాగా పెంచి. ఇప్పుడు ఇందుగుల ఈ గ్రామం ఇటు చుట్టుపక్కల అందరూ పత్తికట్టి ఓడబీకి దాన్ని ఏమంటే వేరుశనగ వేయడం, పంట మార్పిడి చేయడం, ఇలాంటివి కొంత ఆస్కారం అవుతుంది. నీళ్లు ఉండడం వల్ల వాళ్ళు యాసంగి సాగు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు వానకాలం ఏమో పత్తి పండిస్తారు, ఏమంటే పత్తి చేను అయిపోగానే పీకేసి నీళ్లు ఉన్న వాళ్ళు శనగ వేస్తున్నారు ఏమంటే. ఇక మీకు దాదాపు 10 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. 10 క్వింటాలు వస్తే సరే కనీసం 6,000 రూపాయల ధరలు వేసుకున్నా కూడా 60,000 రూపాయలు అయితే 60,000 అయితే అమ్ముకోగలిగితే ఇంకా చాలా వస్తుంది అట్లా. మామూలుగా మరి ఇదంటే ఎకరాకు 10 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎకరం బావు అంటే 10 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్ గా K6 అయితే ఎంత వస్తుంది? K6 మనకు 5 క్వింటాలు, సగం కూడా సగానికి సగం తేడా. ఇప్పుడు అదేముంది సార్, ఇప్పుడు మనకి అది ఏమున్నా 10 కాయలు 15 కాయలు పెట్టడం, కానీ దీనికి ఒక్కొక్క చెట్టుకి వచ్చేసి 30 నుంచి 40, కొన్ని ఆరోగ్యంగా ఉన్న చెట్లకైతే 50-60 పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల మనకు ఆ మిస్టేక్ నేను కవర్ చేసుకుంటే నాకు 100 కాయలు ఈజీగా వచ్చేసి. 100 కాయలు అంటే 4 రెట్లు ఎక్కువ పెరిగినట్టే మనకి. ఇప్పుడు 15 క్వింటాలు పెరిగినట్టే లెక్క. అవును, 1,00,000 రూపాయలు అలక వచ్చేసినట్టే లెక్క. అట్లా అది చేసుకోలేకపోవడం వల్ల అదొక మిస్టేక్ జరిగింది నా దగ్గర. అంటే మనకు తెలియక కొత్త రకం జాబట్కి మన దగ్గర ఎవరు బండియాక అనుభవం లేక అట్లా జరిగింది. కాకపోతే K6 అయితే మనకు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం కాబట్టి, మా నాన్నగారు వాళ్ళకి ఇట్లా వేస్తారు కాబట్టి
అది మనకు తెలిసింది కాబట్టి మనకు టైం టు టైం ఏదంటే అది చేయగలుగుతున్నాం. దానికి దీనికి వేరే అంటే ఓన్లీ అనగదొక్కుకోవడం తప్ప వేరే తేడా ఏం లేదు. దిగుబడి బాగా సేమ్ డిటో. పెట్టుబడి కూడా సేమ్. పెట్టుబడి దానికన్నా ఇంకా కొంచెం తక్కువ. దానికి పురుగు ఆశించే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతుంది. విత్తనాల ఖర్చు ఎక్కువ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈసారి ఇది కాకుండా K6 ఎన్ని ఎకరాల్లో పెట్టారు? ఇప్పుడు K6 ఒక 5 ఎకరాల దాకా పెట్టినాను. 5 ఎకరాలు ఎకరం బాగా పెట్టారు. అదొక 5 ఎకరాలు పెట్టారు. రేపటిసారి మరి ఇదే పెట్టాలి, ఇదే మొత్తం పెడదామని అనుకుంటున్నాను. మీరు పండించు ఈ విత్తనాలే నేను శుద్ధి చేసుకోవడం జరిగింది. శుద్ధి చేసి వాటిని నిల్వ ఉంచుకొని నెక్స్ట్ సారి మళ్ళీ కొనకుండా మళ్ళీ యాసంగి మొత్తం వేద్దామని ఆలోచనలో ఉన్నా. మళ్ళా అక్టోబర్ లో వేద్దామని ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇవి ఆల్రెడీ పండించిన విత్తనాలు మీరు కూడా రైతు కాడనే కొనుక్కో. అవును. మరి వీటిని విత్తనాలు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందా? పర్లేదు, వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కాంచి కాకపోయినా సరే మనమైనా ఒక రైతు కాంచి మళ్ళీ కొనుక్కొని వచ్చి మనం వేస్తాం. కామన్ గా గవర్నమెంట్ సబ్సిడీ ఎత్తేసినా గానీ లేకుంటే ఇయ్యకున్నా గానీ మనం ఒక రైతు కాంచి పండించిన ఇప్పుడు కత్తెర ఒక ఆయన పండిస్తాడు. అది పండించినప్పుడు ఆయన కాంచి తీసుకొచ్చి మనం ఎండబెట్టి మళ్ళీ వేయడం జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ రేంజ్ లో కాకపోయినా కొంతమేరన్నా మనకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పుడు మళ్ళీ మీకు 10 క్వింటాలు వెళ్తుంది అని అంటున్నారు. మీకు ఒక 3-4 క్వింటాలు మీకు పట్టేటట్టు 5 క్వింటాల దాకా పడుతుంది అనుకో. 6 ఎకరాలు వేసుకోవాలి. మిగిలిన 5-6 క్వింటాలు మరి మీరు ఆల్రెడీ ఒక 3 క్వింటాల దాకా ఆర్డర్ అయిపోయింది. ఆర్డర్ అయిపోయింది. కాకపోతే ఇంకా వాళ్ళకన్నా కావాలంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు నా ఎమ్మట వచ్చి తెచ్చిన ఆయన ఉండు, వాళ్ళ దగ్గర ఆయన మొత్తం తీసేస్తానే అంటుండు. ఆయన బత్తాయి తోట క్రాప్ వచ్చింది, ఆయనది కూడా పెద్ద చెట్లు అయినాయి. ఆయన మొత్తం తీసేస్తాను అంటుండు. ఆయన ఒక 3 ఎకరాల దాకా వేసిండు మొత్తం. ఇది ఆయన కూడా మొత్తం తీసేస్తానే అంటుండు. సరే వాళ్ళని కావాలంటే చెప్పాను. రైతు సోదరులకు ఎవరికైనా పర్లేదు, నేను ఏ విధంగానైనా ఈ కదిరి లేపాక్షి బండియడంలో ఎటువంటి సలహాలు సూచనలకైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది సరిగ్గా మెయిన్ అది దిగుబడి తక్కువ. అవును. ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడతారు. ఆ రకంగా చూసుకున్నా ఇప్పుడు మన అది మిస్టేక్ అయినా కూడా మన ఈ K6 తో ప్రకారం చూసుకుంటే నాకు సేమ్ పెట్టుబడి తక్కువనే ఉంది, కానీ క్రాప్ ఎక్కువ ఉంది మనకి. ఆ రకంగా చూసుకున్నా కూడా ఇవి 2-3 రోజులలో వీక్తుంది, కానీ నీళ్ళు వేసినా నీళ్ళ పాదు నారంగానే పీకుదామని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది యువ రైతు జగన్ గారు చెప్తున్నది. ఈ రైతు ఈ సంవత్సరం ఎకరం బావు భూమిలో ఈ కదిరి లేపాక్షి 1812 అనే వేరుశనగ విత్తనాన్ని వేసుకున్నారు. వీళ్ళు అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంగా ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి రైతు నుంచి ఈ విత్తనాలని కొనుగోలు చేశామని చెప్తున్నారు. అక్కడ 10,000 రూపాయలు వేరుశనగ వేరుశనగ కాయలకు ఒక క్వింటాకు ధర చెల్లించి తెచ్చుకున్నారు. మొత్తంగా ఇందులో సాగు చేయడానికి ఎకరం బావులో ఈ పంటను సాగు చేయడానికి వీళ్ళకు 15,000 రూపాయల వరకు సుమారు ఖర్చు అయింది. దీంట్లో 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందనేది ఈ రైతు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మంచి దిగుబడి సాధించినట్లే అవుతుంది. మంచి ధరలు కూడా ఈసారి బాగానే ఉన్నాయి కాబట్టి కనీసం 70,000 రూపాయల వరకు ఆదాయం తీసుకునే అవకాశం అయితే ఉంది. 15,000 రూపాయల ఖర్చులు పోయినా కూడా 55,000 రూపాయలు రైతుకు లాభం రూపంలో మిగిలే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎవరైనా విత్తనాలుగా కావాలంటే కూడా వీటిని సరఫరా చేస్తామని ఈ రైతు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీంతో పాటు K6 సాధారణంగా ఈ ప్రాంతంలో సాగు చేసే K6 రకం విత్తనాలను కూడా మరొక 5-6 ఎకరాలు వీళ్ళు వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్ యాసంగి సీజన్లో మొత్తం 6 ఎకరాలు ఇదే వేరుశనగ విత్తనాన్ని వేసేందుకు ఈయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఎవరైనా కదిరి లేపాక్షి 1812 రకం విత్తనాలు తోటి సాగు చేయాలనుకుంటే ముందుగా ఇప్పటికే సాగు చేస్తున్న వాళ్ళని కలిసి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఈ రైతు మాకు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల మేము కొంతవరకు నష్టపోయాం. వేరుశనగ చేనుని గంప తొక్కడం అంటారు. దీన్ని భూమిలోకి తొలిదశ పూత వచ్చినప్పుడు భూమిలోకి తొక్కోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తొక్కుకోకపోవడం వల్ల మాకు కొంత దిగుబడి తగ్గింది. రైతు సోదరులు అలా జరగకుండా జాగ్రత్త చేపడితే ఇంకా ఎక్కువ దిగుబడి పొందడానికి కూడా అవకాశం ఉంటుందనేది ఈ విత్తనం పరిశీలిస్తే తెలుస్తుంది. మొక్క సైడ్లకు కూడా వీటికి వేర్లు వచ్చాయి. ఈ వేర్లు కూడా భూమిలోకి వెళ్ళాలంటే ఒకసారి భూమిలో దాన్ని అణగదొక్కుని ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించాలని ఈ రైతు సూచిస్తున్నారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.